వైపు వరంగల్ జిల్లా బంద్ కూడా ఇవాళ పిలుపునిచ్చిన పరిస్థితి చూస్తున్నాం కదా హనుమాన్. వరంగల్ లో ఏదైతే నర్సంపేట బంద్ కూడా ఇప్పటికే పిలుపునిచ్చారు. సో ఆర్టీసీ జేఏసీ నేతలు, ఆర్టీసీ జాబ్ కి సంబంధించిన నేతలందరూ కూడా వరంగల్ కి చేరుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఈ రోజు నర్సంపేటలో ఖానాపూర్ మండలం ముత్తోజీపేటలో జరగబోయేటటువంటి అంత్యక్రియల్లో పాల్గొనాలని కూడా ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ నేతలు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉండొచ్చు. నర్సంపేటలో మొత్తం కూడా ఒక విషాద ఛాయలైతే అలుముకున్నాయని చెప్పవచ్చు. సో మృతుడికి భార్య లత, అదేవిధంగా కుమారుడు హేమంత్, కుమార్తె షామిలి ఉన్నారు. సో 1997 నుంచి డ్రైవర్ శంకర్ గౌడ్ ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్నారు. సో ఆర్టీసీ ఏదైతే నిర్వహిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా చురుగ్గా పాల్గొనేటటువంటి వ్యక్తిగా ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్తున్నారు. సో అందులో భాగంగానే గడిచిన 2 రోజుల నుంచి కూడా ఏదైతే ఇటు నర్సంపేట డిపోలో చేస్తున్నటువంటి కార్యక్రమంలో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నాడని కూడా అక్కడ ఉన్నటువంటి జేఏసీ నేతలు చెప్తున్నారు. సో ఆయన మృతితో మాత్రం ఒక్కసారిగా ఇటు కార్మిక సంఘాల్లో అయితే పూర్తిగా విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్టీసీ సమయం ఎన్నికొద్దు చూసుకున్నా కేవలం నిరసనలు, ఆందోళనలతో పరిమితమైంది. సో నిన్న ఏదైతే ఒక్కసారిగా ఆత్మహత్య యత్నానికి పాల్పడడంతో అతన్ని ఏదైతే అపోలో హాస్పిటల్ హైదరాబాద్ కి తరలించారు. ఇండియన్ నుంచి హైదరాబాద్ తరలించిన తర్వాత నైట్ అంతా, రాత్రి నుంచి అంతా కూడా పూర్తిగా ఒక నాటకీయ పరిణామాలు నెలకొన్నాయి. మొదట పొన్నం ప్రభాకర్ డిఆర్డీఓ అపోలో హాస్పిటల్ చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలించారు. సో అక్కడ పరిస్థితి దుర్గా ఉందని చెప్పి ప్రకటన విడుదల చేశారు. కాసేపటికే అంటే 2 గంటల ప్రాంతంలో అతను మృతి చెందినట్లు వైద్యులు అధికారికంగా వెల్లడించినటువంటి పరిస్థితి.